అవధారణం అంటే ఆధారపూర్వకంగా చెప్తున్నాను. తమైవేకం జానద ఆత్మానం, ఆ ఒక్క ఆత్మను మాత్రమే తెలుసుకోమన్నారు. అన్నిటిని తెలుసుకోమన్నా. అన్నిటి ఎట్లాగైతే అక్కడ తెలుసుకుంటున్నావో దాని మాదిరిగా అన్ని తెలుసుకోమని చెప్పలేదు. ఒక ఆత్మను మాత్రమే తెలుసుకో అనే విషయాన్ని మనకు గుర్తు చేశాడు. అందువల్ల ఏతదుక్తం భవతి ఏంటది? నా కార్యప్రపంచ విశిష్టో విచిత్రాత్మ విజ్ఞేయ. చెట్టు అదేం చెట్టు అని తెలుసుకోమన్నప్పుడు జామ చెట్టు అంటామే కానీ ఎంత పొడుగు కొమ్మలు ఉన్నాయి, ఎంత పొడుగు ఆకులు ఉన్నాయి, ఎంత పొడుగు ఎంత పెద్దగా కాయలు ఉన్నాయి అన్నారు. అదేం చెట్టు చూసిరమన్నారు అనుకోండి. అన్నప్పుడు ఏం చేస్తారు? అది పోయి చూసి వచ్చి జామ చెట్టు అని చెప్తారు. కానీ దాన్ని ఇన్ని కొమ్మలు ఉన్నాయా, ఇన్ని ఆకులు ఉన్నాయా, ఇన్ని మొదళ్ళు ఉన్నాయా, ఇన్ని ఏమున్నాయా, పురుగులు పట్టినాయా, చిలుకలు తిన్నాయా, గిలకలు తిన్నాయా, అవంతా చెప్పలేదు కదా. అంటే అదేంటో అంటే ఒక్కదాన్ని మాత్రం తెలుసుకోమన్నారు కానీ దానిలో విశేషంగా ఉన్నదని తెలుసుకోమని చెప్పలేదు. అందువల్ల ఇక్కడ తమైవేకం జానద అన్నప్పుడు చిత్ర విచిత్రమైన ప్రపంచాన్ని కూడా తెలుసుకోమన్నారా, ఆత్మను ఒకదాన్ని తెలుసుకోమన్నారా? చెట్టులు తెలుసుకోమన్నప్పుడు కేవలం చెట్టును మాత్రమే మనం ఎట్లా అయితే చూసొస్తామో ఏం చెట్టు బలాన్ని చెట్టు అని, అట్లాగే ఇక్కడ కూడా ఆత్మను మాత్రం తెలుసుకోమన్నప్పుడు నా కార్యప్రపంచ విశిష్టో విచిత్రాత్మ విజ్ఞేయ, కార్యప్రపంచంతో కూడుకున్న ఆత్మను తెలుసుకోమని మనకు శృతి చెప్పడం లేదు. కేవలం తమేవ ఏకం, దాన్ని మాత్రమే తెలుసుకోమని మనకు. కింతరిహి ఏం తెలుసుకోమంది అంటే అవిద్యాకృతం కార్యప్రపంచం విద్యయా ప్రవిలాపయంతః తమేవేకం ఆయతనభూతం ఆత్మానం జానత ఏకరసమితి. కార్యప్రపంచం ఎటువంటిది? అవిద్యాకృతం, అవిద్య చేత రచింపబడింది. అవిద్యద కదా మాయా కల్పిత దేశకాల కలన, అవిద్య చేత అది వచ్చింది కాబట్టి విద్య చేత ఏమవుతుంది? ఉంటుందా పోతుంది? అది ఏ విద్య చేత? స్వరూప విద్య చేత పోతుంది. స్వరూప విద్య చేతను కార్యప్రపంచం అంతా కూడా మనకు తోస్తూ ఉంది. స్వరూప విద్య ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రపంచం అంతా కూడా ప్రవిలాపయంత తం ఏవ ఏక ఆయతన భూతం ఆత్మానం జానత. అదంతా పోయిన తర్వాత కేవల రూపంలో ఉండే ఏకరస రూపంలో ఉండే ఏ ఆత్మ అవుతుందో దాన్ని మాత్రమే జానత అంటే తెలుసుకో అని. అవిద్య చేతను కార్యప్రపంచం మనకు గోచరించింది. విద్య చేత కార్యప్రపంచం పోయిన తర్వాత కేవలం ఆత్మ మాత్రమే ఉంది. దాన్ని మాత్రమే తెలుసుకోమని శృతి చెప్తుంది కానీ కార్యప్రపంచాన్ని కూడా తెలుసుకోమందా? తెలుసుకోలేదు. దానికి ఉపమానం చెప్తున్నారు. యదా యస్మిన్నాస్తే దేవదత్త తదానయ ఇత్యుక్తే ఆశ్రమేవానయతి నా దేవదత్తం. దేవదత్తుడు దీప్తి ఎక్కడైతే గుర్తుందో దాన్ని తీసుకున్నామన్నా అనుకోండి. ఇప్పుడు దీప్తి ఎక్కడ కూర్చున్నావు? ఆసనాన్ని తీసుకొస్తామా, దీప్తిని కూడా తీసుకొస్తామా? దేవదత్తుడు ఎక్కడైతే కూర్చున్నాడో దాన్ని తీసుకొని రమ్మన్నాడు. అంటే దేవదత్తుడు ఎక్కడ కూర్చున్నాడు? ఆసనం మీద కూర్చున్నాడు కదా. ఆ ఆసనాన్ని తీసుకొని వస్తామా, దేవదత్తుని కూడా తీసుకొని వస్తామా? ఆసనాన్ని మాత్రం తీసుకొస్తాం కదా. అట్లాగే ఈ అంతటికి ఏదైతే ఆధారంగా ఉందో దాన్ని తెలుసుకోమన్నప్పుడు దాన్ని మాత్రం తెలుసుకుంటామా, అంతటిని తెలుసుకుంటామా? అది అందుకొరకు దేవదత్తుడు ఎక్కడ కూర్చున్నాడో దాన్ని తీసుకురమన్నప్పుడు ఆసనాన్ని మాత్రమే ఎట్లాగైతే తీసుకొని వస్తామో అట్లాగే ఎంతటికి ఆధారంగా ఏదైతే ఉందో దాన్ని మాత్రం తెలుసుకోమన్నప్పుడు ఆత్మ మాత్రం వస్తుంది కానీ చిత్త విచిత్రమైన ఈ ప్రపంచాన్ని తెలుసుకోవాల్సిన అవసరము లేదు. అందుకొరకు తద్వద్ ఆయతనభూతస్య ఏవ ఏకరసస్యాత్మను, ఆధారభూతంగా ఉన్న ఏకరసమై ఉన్న ఆ ఆత్మ ఏదైతే ఉందో దాన్ని విజ్ఞేయత్వం ఉపదిశ్యతే, దాన్ని మాత్రమే తెలుసుకో, ప్రపంచాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ చెట్టు ఏం చెట్టును తెలుసుకున్నప్పుడు ఆ చెట్టును మాత్రం తెలుసుకోవస్తాం కానీ దానిలో విధి విధానంగా ఉండే వాటిని అయితే ఎట్లాగా తెలుసుకోమో. దేవదత్తుడు ఎక్కడైతే కూర్చున్నాడో దాన్ని మాత్రం తీసుకొని రమ్మన్నప్పుడు దేవదత్తుని మాత్రము వదిలిపెట్టేసి ఆసనాన్ని మాత్రం ఎట్లాగా తీసుకొని వస్తామో ఈ అన్నిటికీ ఆధారభూతంగా ఉన్నది ఏదైతే ఉందో ఏకరసమే ఉన్నది దాన్ని మాత్రం తెలుసుకోమన్నప్పుడు ఆత్మ మాత్రమే తెలుసుకుంటాము, మిగతా దాన్నే వదిలిపెట్టేస్తాము. వికార అనృత అభిసందస్య చ అపవాద శ్రూయతే అన్నారు. వికార రూపము ఏంటి? ప్రపంచమంతా కూడా వికార రూపము. తర్వాత అనృతం అంటే అసత్యము, మిథ్య. దాన్ని అభిసందస్య చ అపవాద శ్రూయతే, దాన్ని అపవాదం అంటే తొలగించేస్తుంది శృతి. ఏమని?
మృత్యోస్తమృత్యుమాప్నోతి యహినానేవ పశ్యతి. ఇహ అంటే ఈ ఆత్మయందు రకరకాలుగా అనేకాన్ని చూసినప్పుడు వాడు మృత్యువు నుంచి మృత్యువుకు అంటే జనమరణ ప్రవాహంలో పడిపోతాడు. అంటే అనేకంగా చూస్తే జనమరణ ప్రవాహంలో పోతాడు, అనేకంలో ఏకం చూస్తే వాడు మృత్యువుని దాటుకొని పోతాడు. ఇప్పుడు ఒక్కడి చూడమన్నదా అనేకం చూడమందా? శృతి ఏం చెప్తే అనేకంగా చూస్తావా నువ్వు సంసారంలో పడిపోతావు, ఏకాన్ని చూస్తావా సంసార రాహిత్యం నీకు అవుతుంది అని చెప్తుంది. కాబట్టి చిత్ర విచిత్రమైన ప్రపంచంతో కూడుకున్న ఆయతనాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆ ఒక్కదాన్ని మాత్రం తెలుసుకోమని చెబుతోంది. సర్వం బ్రహ్మేతితో సామానాధికరణ్యం ప్రపంచ ప్రవిలాపనార్థం నా అనేక రసతా ప్రతిపాదనార్థం స యథా సైంధవఘనో అనంతరో అబాహ్య కృష్ణో రసఘన ఏవం వా అరే అయమాత్మ అనంతరో అబాహ్య కృష్ణ ప్రజ్ఞానఘన ఏవా అని బృహదారణ్యక్షితి మనకు చెప్తుంది. ఏమైనా సమానాధికరణ్యం ప్రపంచ ప్రవిలాపనార్థం అంటే సమానాధికరణ్యం లోపల ఉన్న ప్రపంచానంతా తొలగించేదాని కొరకు. ఎందుకంటే ఆధారభూతమై ఉన్నందువల్ల అదంతా కలిపితే ఒకటే బ్రహ్మమని ఎట్లాగైతే అక్కడ వృక్షాన్ని ఇచ్చారో దాన్ని తీసేసేదాని కొరకు. నా అనేక రసతా ప్రతిపాదనార్థం, అనేక రసాలతో అంటే అనేక ప్రపంచంతో కూడుకుంది ఆ ఆధారం నుంచి అని చెప్పేదానికి నిరాకరించేదాని కొరకు. చెట్టులో రకరకాలుగా అయితే ఎట్లాగా ఉన్న వాటిని తెలుసుకోకుండా చెట్టును మాత్రం ఎట్లాగా తెలుసుకుంటున్నామో చిత్ర విచిత్రమైన ప్రపంచాన్ని అంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా దాన్ని నిరాకరణ చేసేదాని కొరకు. అది ఎటువంటిది అంటే సైంధవఘనం అన్నారు. సైంధవం అంటే ఏంటిది? ఉప్పు. సైంధవం అంటే మామూలు ఉప్పు కాదు, అది సైంధవఘనం అంటే ఉప్పుగడ్డ. ఉప్పుగడ్డ ఎట్లా ఉంటుంది? అనంతరో అబాహ్య కృష్ణారసగణ. అది లోపల ఉప్పుగా ఉంటుందా బయట ఉప్పుగా ఉంటుందా? పైన ఉంటుందా కింద ఉంటుందా? ఆ పక్కకు ఉంటుందా ఈ పక్కకు ఉంటుందా? మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ ఉప్పే ఉంటుంది. కానీ ఒక్కొక్క అణువులో ఉందా లేదని చూస్తా కూర్చుంటామా? మొత్తం లోపల బయట ఈ పక్క ఆ పక్క కింద పైన అంతా కూడా ఏది కృష్ణో రసన ఘన, సంపూర్ణంగా ఘనమైన రసం కలిగి ఉంటుంది. ఏవం అరేమాత్మానంతరో బాహ్య. అట్లాగే ఈ ఆత్మ కూడా లోపల ఉందా బయట ఉందా కింద ఉందా పైన ఉందా అంటే కింద పైన లోపల బయట కాదు. సైంధవ ఘనం ఎట్లాగైతే పైన కింద అంతర సమస్తంగా వ్యాపించి ఎట్లాగైతే ఉందో అట్లాగే ఈ ఆత్మ కూడా ఎట్లా అనంతరో అబాహ్య కృష్ణం ప్రజ్ఞాన ఘన ఏవా. లోపల కాదు బయట కాదు, అంతటా ప్రజ్ఞాన ఘనమయ్యే ఉంది. కానీ ఒక దగ్గర ఉంది ఒక దగ్గర లేదని చెప్పేదానికి అవకాశము లేదు. ఇది ఏకరసతాశ్రవణాతు. పరమాత్మ ఎటువంటిది అంటే సైంధవగణం ఎట్లా అయితే ఏకరసమైందో పరమాత్మ కూడా ఏకరసమయ్యే ఉంది. తస్మారు ద్యుభ్యాధ్యాయతనం పరమ్మ. అందువరకు ఈ సమస్త ది అంటే ఆకాశము లేదు, అంతరిక్షము లేదు, స్వర్గలోకము భూ అంటే ఇది ఈ మధ్యలో ఉండే సమస్త పదార్థాలకంతా కూడా ఆయతనెవరు? పరం బ్రహ్మేను. కాబట్టి యత్తోక్తం సేతుశ్రుతే సేతోశ్చ పారవత్వోపత్తే బ్రహ్మణో అర్థాంతరేణ దిభ్యాధ్యాయతేన భవితవ్యం ఇది అని. ఇప్పుడు సేతు అని చెప్పబడింది. సేత అంటే ఏంటిది? దాటేదానికి ఆధారంగా ఉండేది. అందువల్ల సేతోశ్చ పారవత్వోపత్తే బ్రహ్మణో అర్థాంతరేణ దిభ్యాధ్యాయతేన. మరి బ్రహ్మము దాటబడదు, సేతు అని చెప్పబడింది కాబట్టి అర్థాంతరమే అవుతుంది. కానీ బ్రహ్మమ్మ అయ్యేదానికి వీలు లేదని ముందులో ప్రశ్న వేశారు కదా, దానికి సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలా. అత్ర వచ్చదే విదారణత్వమాత్రత్వమత్ర సేతుశ్రుత్యా వివక్షతే నా పారవత్వము. అది వెళ్ళే వాళ్ళని ధరిస్తుంది అని అంతవరకే, కానీ దాటిస్తుంది అని చెప్పేదానికి లేదు కదా. ఎవరెవరైతే అక్కడ వెళుతూ ఉన్నారో ఆ వెళ్ళే వాళ్ళని ధరించి ఉంటుంది అంతవరకే సేతు అంటే. దాటిస్తుందని చెప్పడం ఏంటిది? అది దాటిస్తుందా? పోయే వాళ్ళకు ఆధారంగా ఉంటుందా? వీళ్ళు స్వయంగా దాటుతున్నారు, అది దాటించదు. దాటే వాళ్ళని ధరిస్తూ ఉంది, అది అంతే కదా. కానీ దాటిస్తుంది అనే అర్థం ఎక్కడ రాలేదు కదా, ఎక్కడ రాదు కదా. అందుకొరకు దాటిస్తుంది అనే అర్థం అక్కడ మనం తీసుకో. దాటే వాళ్ళకి ఆధారంగా ఉంటుంది. చేతం అంటే అంతవరకే. అదేమో దాటిస్తుందా ఏంటి? మనం పోకుంటే దాటిస్తుందా? అందుకు దాట వాళ్ళకి ఆధారం మాత్రంగా
ఉంటుంది. అందుకొరకే విధారణ అత్వమాత్రమత్ర సేతుశృత్య వివక్షితే నాకు పారవత్వం అంటే ధరిస్తుందని చెప్తుంది కానీ దాటిస్తుందని మాత్రం చెప్పడం లేదు. చూసారా ఎంత తేడా వచ్చేసిందో. ధరించడం వేరు, దాటించడం వేరు. అందువల్ల ఉన్నవాటికి ఆధారంగా ఉంటుంది కానీ దాటిస్తుందని బ్రహ్మ కూడా రాదు. అందువల్ల నహి మృద్దారుమయో లోకే సేతుర్దృష్ట ఇత్యత్రాపి మృద్దారుమయేవ సేతురభ్యుపగమ్యతే. ఇది దాని సేతు మృద్దారుమయం అంటే ఏంటిది? మట్టి. దారు అంటే ఏంటిది? కొయ్య. లోకంలో ఈ మృత్తు కానీ మట్టి కానీ దాటిస్తుందా? మట్టి కానీ కొయ్య కానీ ఏదైనా దాటిస్తుందా? దాటే వాళ్ళకి ఆధారంగా ఉంటుంది కానీ అవి దాటించే అవకాశమే లేదు. నా మట్టి దాటించదు, ఆ కొయ్య దాటించదు, ఇనుము దాటించదు. ఆయన రాసినప్పుడు సిమెంట్ వగైరా లేదేమో, అప్పుడు మట్టి కొయ్యలే ఉన్నాయి కాబట్టి అది రాశారు. అట్లాగే ఇప్పుడు మనకు అవి వచ్చేదానికి అవకాశం లేదు. ఇతరపై ముద్దారమయ్యో సేతురభ్యుపగమ్యతే సేతుశబ్దార్థోపి విదారణత్వమాత్రమేవన పారవత్వవాది. సేతు అంటే ధరిస్తుంది అని అర్థం మాత్రమే వస్తుంది కానీ దాటిస్తుంది అనే అర్థం మాత్రము రాదు. కొయ్య మట్టి వగైరా దాటించేదానికి అవకాశం లేదు. అందుకొరకు సేతు అంటే ధరించేదని అర్థం వస్తుంది కానీ దాటించేదని అర్థము రాదు. క్షీయో బంధన కర్మణ సేతు శబ్ద వ్యుత్పత్తే. క్షీ బంధనే అని ధాతు. వ్యాకరణ ప్రకారం ఏంటిది? క్షీ ధాతువు అది బంధనం అంటే బంధించడం వరకే అది అర్థాన్ని ఇస్తుంది కానీ దాటిచ్చే అనే అర్థము అక్కడ ఇవ్వదు. అందువల్ల ఈ అర్థాన్ని బట్టి సేతు అంటే అవధారణ మాత్రమే కానీ దాటించడం కాదు. అందువల్ల అర్థాంతరాన్ని స్వీకరించేదానికి అవకాశం లేదు. ద్విభ్యాది సమస్తానికంతా కూడా బ్రహ్మమే ఆయతనం కానీ బ్రహ్మేతరమైంది ఆయతనమయ్యే అవకాశము లేదు అనేదాన్ని గుర్తు చేశారు. మిగతా విషయాలు రేపు విందాం. హరి ఓం. సరే, ఇంతవరకు సమాధానం చెప్పాడు కదా. సమాధానం చెప్పిన తర్వాత అపరాహ ఇంకోరు అంటూ ఉన్నారు. ఇంకోరు మరి రకరకాలుగా ప్రశ్నలు వేయాలి కదా. రకరకాల ప్రశ్నలు వేయడం. అపరాహ ఇంకోరేమంటున్నారు? తమేవ ఏకం జానత ఆత్మానం. ఆ ఆత్మను ఒక్కదాన్ని మాత్రమే తెలుసుకోమన్నారు కదా. ఆత్మ ఒక్కనే తెలుసుకోమన్నప్పుడు ఇది యదేత సంకీర్తితం ఆత్మజ్ఞానం యచ్చ ఏతద్ అన్యావాచో ముంచత. ఈ ముందు ఏదైతే చెప్పబడిందో ఆత్మని మాత్రమే తెలుసుకోమని ఆత్మజ్ఞానం చెప్పి అన్యవాచ అంటే ఇతర వాక్యానంతా కూడా వదిలిపెట్టు అంటే ఆత్మజ్ఞానానికి భిన్నమైన వాక్యాలన్నింటినీ కూడా వదిలిపెట్టు, ఆత్మను మాత్రమే తెలుసుకోమని ఏదైతే చెప్పబడిందో ఇది వాగ్విమోచనం తదత్ర అమృతత్వ సాధనత్వాతు. ఏంటిది? వాగ్విమోచన వాక్యాన్ని వదిలిపెట్టినందువల్లనే అమృతత్వం కలుగుతుంది అన్నారు. ఆత్మకు భిన్నమైన ఆత్మజ్ఞానానికంటే భిన్నమైన వాక్యాన్ని వదిలిపెడితే మాత్రమే అక్కడ అమృతత్వం ప్రాప్తిస్తుంది. ఆత్మజ్ఞానం కలిగితే అమృతత్వం వస్తుందా? ఆత్మజ్ఞానానికి భిన్నమైన వాక్యాన్ని వదిలిపెడితే అమృతత్వం వస్తుందా? ఆత్మజ్ఞానం కలిగితే అమృతత్వం వస్తుంది. కానీ ఇక్కడ ఏముంటుంది? అన్యవాచో విమోచత అంటే వేరే వాక్యాలను వదిలిపెట్టు. ఇది వాక్ విమోచనం తదత్ర అమృతత్వ సాధనత్వాతు. అన్య వాక్యాలను వదిలిపెట్టినందువల్లనే అమృతత్వం వచ్చినందువల్ల అన్య వాక్యాలను వదిలిపెట్టడమే సాధనం అయిపోయింది ఆత్మజ్ఞానానికి. నువ్వు మాటలు తప్ప వేరే మాటలు మాట్లాడకు అన్నారనుకోండి. వేరే మాటలు మాట్లాడకపోతే మిగతాదంతా సిద్ధించిపోతుందా? దాని కొరకు వేరే ప్రయత్నం చేయాలి కదా. మరి ఆత్మజ్ఞానానికి భిన్నమైన వాక్యాన్ని వదిలిపెట్టమంటే ఆత్మజ్ఞానానికంటే భిన్నమైన వాక్యాన్ని వదిలిపెట్టడమే సాధన అయింది అక్కడ. అందువల్ల దాంతోనే అపరా అంటే వేరే వాళ్ళు అంటున్నారు అనుకోండి. అమృతశైవ సేతు అంటే ఆత్మజ్ఞానానికి భిన్నమైన వాక్యాన్ని వదిలిపెట్టడమే అమృతత్వానికి సేతు అంటే ఆధారమైంది అవుతుంది. అందువల్ల అయితే శ్వేతశుత్య సంకీర్త్యతే నాతో ద్విభ్యాధ్యాయతనము. శ్వేతశుద్ధి చేత అక్కడ చెప్పబడుతుంది కానీ వీటన్నిటికి కూడా అది ఆధారమని చెప్పబడము లేదు. తత్ర యదుక్తం శ్వేతశుతేర్బ్రహ్మణో అర్థాంతరేణ ద్విభ్యాధ్యాయతేన భావ్యమితి ఏతదయుక్తం. అందువల్ల ఈ వాక్యాలు మాత్రమే ఇవన్నిటి కూడా
మరి శ్వేతృష్టే బ్రహ్మను అర్థాంతరైన దివ్యాధ్యాయతైన భావ్యము. అంటే ఇప్పుడు ఇది ఏం చెప్తున్నారు అంటే అటు అర్థాంతరము కాదు, ఇటు బ్రహ్మము కాదు, బ్రహ్మ్యాజ్ఞానానికి భిన్నమైన వాక్యాన్ని వదిలిపెట్టడమే దివ్యాది లోకాలకు ఆయతనము అని ఇంకోరు మొదలుపెట్టాడు. అది బ్రహ్మను తెలుసుకునేదానికి ముందే బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన వాక్యాలు కాకుండా దానికి భిన్నమైనవి వదిలిపెడితే చాలు అనేదాన్ని తీసుకొచ్చాడు. అది ఇప్పుడు బ్రహ్మము కాకలేదు, అర్థాంతరంలో వచ్చిన వాయువు, జీవుడు, ప్రకృతి కూడా లేదు, ఈ వాక్యాలే చేతవైపోయినాయి అనేదాన్ని ఇంకోడు పూర్వపక్షం వచ్చాడు. ఏతదయుక్తం, అది అయ్యేదానికి వీల్లేదు. ఎందుకు అయ్యేదానికి వీల్లేదో అది రేపు చెప్తాడు. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం స్తోత్రభాష్యకృతో వందే పునః పునః సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ద్విభ్యాధ్యాయతనము జీవుడు కానీ ప్రధానం కానీ వాయువు కానీ అయ్యేదానికి వీల్లేదు అని పరబ్రహ్మమే అవుతుంది అని నిరూపణ చేసి తర్వాత పూర్వపక్షి వచ్చారు. అన్యోవాచో విముంచద, ఇతర వాక్యాలను వదిలిపెట్టినందువల్ల అని శృతి చెప్పబడింది కాబట్టి ఆ ఇతర వాక్యాలు వదిలిపెట్టడమే సేతు అవుతుంది, బ్రహ్మము కాదు అని పూర్వపక్షం చేశాడు. దానికి ఇప్పుడు మనము సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తూ ముక్తోపసృప్య వ్యపదేశాత్, ముక్త ఉపసృప్య ఉపదేశాత్. దీనిలో 3 పదాలు ఉన్నాయి. ముక్త, ఉపసృప్య, వ్యపదేశాతు. అంటే ముక్తులైన వాళ్ళు పొందుతారని ఉపదేశం చేసినందువల్ల అనేది సమాధానం చెప్తూ ఇతశ్చ పరమేవ బ్రహ్మ ద్విభ్యాధ్యాయతనం. జీవుడు కాదు, వాయువు కాదు, ప్రధానం కాదు, వాక్యాలను వదిలిపెట్టినందువల్ల కాదు, బ్రహ్మమే అవుతుంది. ఎందుకు అవుతుంది? యస్మాన్ ముక్తోపసృప్య సుప్యతాస్య వ్యపదిశ్యమానా దృశ్యతే. ముక్తులైన వాళ్ళు దాన్ని పొందుతారు అని ఉపదేశం చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ శృతివాక్యాలలో. శృతివాక్యానుసారంగా మరి ముక్తులైన వాళ్ళు అంటే ఈ సమస్తాన్ని వదిలిపెట్టి పరమాత్మను పొందిన వాళ్ళు అనే అక్కడ భావన వస్తుంది కాబట్టి దాన్ని వదిలిపెట్టినందువల్ల వాళ్ళు ముక్తులయ్యారనేది అక్కడక్కడ కనిపిస్తుంది. దానికి కారణం ఏంటో చెప్తూ దేహాదిషు అనాత్మసు అహం అస్మీతి ఆత్మబుద్ధి అవిద్య అన్నారు. అవిద్య అంటే అర్థమేమి? దేహాది అనాత్మ పదార్థాల యందు నేను అనే బుద్ధి అవిద్య అన్నారు. అశుచి అనాత్మ దుఃఖసు శుచి సుఖాత్మ బుద్ధిరవిద్య అని మనకు యోగ సూత్రాలు వచ్చిందా లేదా? అట్లాగే దేహాది ఆది శబ్దం చేత ఎక్కడెక్కడికి తీసుకోవాలి? దేహము, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఏంటిది? అనాత్మ. అనాత్మ పదార్థాలలో అహం అస్మీతి ఆత్మబుద్ధి, నేనే ఈ శరీరం ఆత్మ అనే బుద్ధి ఏదైతే ఉందో అది అవిద్య అన్నారు. ఈ అవిద్య చేతనే జీవుడు ప్రపంచంలో చిక్కుబడి బంధింపబడి నానా సుఖ దుఃఖ రాగ ద్వేషాలకు పాల్పడుతున్నాడు. అంతే కదా? అది లేకపోతే శరీరాదుల యందు అహం మమ బుద్ధి లేకపోతే బంధము లేదు, బంధము లేకపోతే దుఃఖము లేదు. అందువల్ల
తతః తత్పూజనాదౌ ఈ శరీరంపైనే నేను అనే భావన ఉన్నందువల్ల ఆ శరీరాన్ని పూజించాలనుకోండి, రాగ తత్పరిభవాదౌ చ ద్వేష పూజించినందువలన రాగం కలుగుతుంది, తిట్టితేనేమో ద్వేషం కలుగుతుంది, అంతే కదా. తిరస్కారం చేస్తే ద్వేషం, నన్ను ఇట్లా అంటావా, పూజిస్తే ఫలాని వాడు ఎంత మంచివాడే నన్ను పూజించాడు అనే భావన రెండు వస్తాయి కదా. ఎందుకు వచ్చినాయి రెండు? ఎందువల్ల వచ్చినాయి? శరీరమే నేననుకున్న కారణం చేత, శరీరమే నేననుకున్న కారణం చేత. శరీరం పైన అభిమానం వేరు, శరీరం నేననుకోవడం వేరు. ఇందువల్ల శరీరమే అనుకున్నందువల్ల శరీరాన్ని పూజిస్తే ఏమైంది, నీకు సంతోషం కలిగింది. శరీరాన్ని దూషిస్తే ఏమైంది, నన్ను ఇట్లా అంటావని ద్వేషం కూడా కలిగింది. అంటే పూజనాది వలన రాగము, ఆ తర్వాతనేమో తిరస్కారం వలన ద్వేషం కలిగింది. ఒకే ఒక్క కారణం ఏంటిది, శరీరం నేను అనుకున్నందువల్ల ఇవి రెండు కలిగినాయి, అంతేనా. తదుచ్ఛేద దర్శనాద్ భయం మోహశ్చ ఇత్యేవం అయం అంతభేదో అనర్థవ్రాత సంతత సర్వేషాం నా ప్రత్యక్ష. తదుచ్ఛేద దర్శనాదు, అది పోతుంది అని ఒకవేళ అనిపిస్తే, పోతుందంటే అర్థం ఏంటి? చచ్చిపోతానంటే భయం కలుగుతుందా లేదమ్మో నేను చచ్చిపోతానంట అని, అది తెలిసి వస్తుందా? కానీ ఎవరైనా దాని శరీరాన్ని ఉచ్ఛేదం అంటే కొట్టేదో నరికేదో చంపేదో దేనికో ఉద్దేశంతో వస్తే తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకు అంటే నేను చచ్చిపోతాను, ఎందుకంటే అదేనే అనుకున్నాడు కాబట్టి. ఉచ్ఛేద దర్శనాత్, ఉచ్ఛేదం అంటే దాన్ని నరకడం కొట్టడం కోయడం వగరంతా కూడా చూసినందువల్ల భయం కలిగిందా లేదా? ఎవరైనా ఇంట్లో వాళ్ళు కొట్టడానికి వచ్చారనుకోండి, భయపడి పంటింట్లోకి పరిగెత్తుకొని పోతారు. మీరు కాదండి, బయట వాళ్ళు. అందుకదా, ఎందుకు అదే నేను అనుకున్నాం కాబట్టి. బయట వాళ్ళు ఎవరైనా తిరస్కారం చేస్తే కోపం వచ్చింది, ఎవరైనా బాగా మాట్లాడి స్థుతి చేస్తే రాగం కలిగింది. ఇవన్నీ అందువల్ల వచ్చింది, శరీరమే నేను అనుకున్న కారణం చేత ఇవన్నీ కలుగుతుంది. అంతేకాకుండా మోహశ్చ, మోహం కూడా కలిగింది. దాన్ని రక్షించుకునే దానికి మోహం, నాది అనే భావన వచ్చినప్పుడు మోహం కూడా కలిగిందా లేదా? మోహం అంటే అర్థమేమి, ఇది నేను నాది. ఒకసారేమో నేను అన్నాడు, ఒకసారేమో నాది అన్నాడు. అందువల్ల దీనివల్ల ఏం కలిగింది, మోహం కలిగింది అన్నాడు కదా, అయిందా. తర్వాత ఇత్యేవం అయం అంతభేదో అనర్థవ్రాత, మొదటి నుంచి మనం చెప్పుకున్నది మొదలు ఇక్కడి వరకు దేనికి సంబంధించింది, అనర్థవాద, జీవుడికి అనర్థాన్ని కలగజేసేది. అనర్థం అంటే ఏంటిది, నష్టాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే దానిపై నుంచి పైకి పోనివాడు, నీకంటే భిన్నమైన ఆత్మ ఉంది, దాన్ని తెలుసుకోవాలా, అదే నేను అనే జ్ఞానం రాకుండా ఈ భావన చేస్తుంది. శరీరం పైన మమకారము, శరీరం అనే నేనే అనే భావం ఏం చేస్తుంది అంటే పైకి వెళ్లకుండా వాస్తవికమైన బ్రహ్మను లేదా ఆత్మను తెలుసుకోకుండా చేస్తుంది. కాబట్టి సాధకుడికి జీవుడికి అది అనర్థదాయకమా సార్థదాయకమా? అనర్థదాయకం. కాబట్టి సర్వేషాంన ప్రత్యక్ష, ఇదందరికీ తెలిసిన విషయమే, ఇదందరికి కూడా తెలిసిన విషయమేను. అందువల్ల తద్విపర్యేణ అవిద్యారాగద్వేషాది దోషముక్తైరుపసత్యం గమ్యమేతదితి దుభ్యాధ్యాయతనం ప్రకృతి ఉపదేశో భవతి అన్నారు. దీనికి విపరీతంగా, దేనికి విపరీతంగా? ఇప్పుడు మనం వివరించుకున్న దానికి విపరీతంగా, శరీరం నేను కాదు, ప్రాణం నేను కాదు, మనస్సు నేను కాదు, ఫలానా నేను కాదు అని ఈ అవిద్యకు సంబంధించిన రాగము ద్వేషము ఇవి రెండు దోషాలు కదా. దాని నుంచి ఎవరైతే విడబడ్డారో అంటే అనాత్మ బుద్ధిని అనాత్మగా వదిలేసి దీనికంటే భిన్నంగా ఆత్మ ఉంది, అదే నేననే భావం చేత పూర్వం చెప్పబడిన సమూహాన్నంతా ఎవరైతే వదిలివేసి గమ్యమేతదితి దిగ్భ్రాత్యాయతందే, వాళ్ళు అలాంటి వాళ్ళే దిగ్భ్రాది ఆయతభూతమైన మరి బ్రహ్మమును పొందారు. అంటే శరీరము, శరీరానికి సంబంధించిన వస్తువాహనాదులయందు నేను నాదు నాకు అనే భావన పోయిన వాళ్ళందరిది కూడా పైకి వెళ్ళి ఆత్మసాక్షాత్కారం పొందినారు. కాబట్టి అదే సమస్త లోకాలకు ఆయతనము అనేది సిద్ధమవుతుంది. ఎట్లా అంటే కఠోపనిషత్తు మంత్రాన్ని మనకు ఇక్కడ ఉపమానంగా ఇచ్చారు. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. పరావరే తస్మిన్ దృష్టే, పరావరం అంటే ఈ సమస్తానికంటే భిన్నమై సమస్తానికి ఆధారమై ఉన్న ఆ తత్వాన్ని
ఎవరైతే తెలుసుకున్నారో, ఎవరైతే సాక్షాత్కరించారో వాళ్లకు ఏమవుతుంది? హృదయ గ్రంథి భిద్యతే. హృదయంలో ఉన్న గ్రంథులు మూళ్ళు ఏంటిది? సంశయాదులంతా కూడా క్షిద్యంతే సర్వ సంశయ, సమస్త సంశయాలు పోతాయి. ఏమన్నా ముళ్ళు గిళ్ళు ఉంటే పోతాయి. అంటే ముళ్ళు ఏంటి? దోషాలు. ఆ దోషాలన్నీ కూడా పోతాయి, సంశయాలు కూడా పోతుంది. క్షీయంతే చాస్య కర్మాని, దాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడో చూచాడో వాడి యొక్క కర్మ యొక్క ఫలం కూడా నశించిపోతుంది. ఎట్లాగైతే అగ్నిలో పడ్డాయన్నీ కూడా భస్మైపోతాయో అట్లాగే ఆ తత్వాన్ని తెలుసుకున్న తర్వాత హృదయంలో ఉన్న దోషాలు పోతాయి, ఇంకేంటి సంశయాలు పోతాయి, కర్మ యొక్క ఫలం కూడా పోతుంది. ఎప్పుడు అంటే తస్మిన్ దృష్టే పరావరి అని చెప్తున్నారు. కాబట్టి ఆ తత్వాన్ని తెలుసుకున్న తర్వాత అన్నారు. ఇత్యుక్త్వా బ్రవీతి, ఇంకా చెప్తూ తదా విద్వాన్ నామరూప విముక్త పరాత్పరం పురుషం వైది దివ్యం. ముందరిదేమో ముండకోపనిషత్తు 2:2-8, ఇది కఠోపనిషత్తులో కూడా ఉండింది. తర్వాత చెప్పే ఏంటి అంటే తదా విద్వాన్ నామరూపాది విముక్త. కృష్ణానది, గోదావరి నది రెండు పేర్లు ఉన్నాయా లేవా? దాని నీళ్లు వేరుగా కనిపిస్తాయి, దీని నీళ్లు వేరుగా కనిపిస్తాయి. దాని పేరు వేరుగా ఉంది, దీని పేరు వేరుగా ఉంది, దాని స్థలం వేరుగా ఉంది, దీని స్థలము వేరుగా ఉంది. సముద్రంలో కలిసిన తర్వాత లెక్కబెట్టు, నామము లేదు, రూపము లేదు, దాని తెలుపు నలుపు లేదు, నామము గోదావరి వగైరా కూడా లేదు. అట్లాగే ఇప్పుడు ఆ తత్వాన్ని పొందే అంతవరకు ఏ నామము రూపము కలిగి ఉన్న జీవుడున్నాడో, క్షేత్రజ్ఞుడు అనుకోండి, వాడు ఆ తత్వాన్ని పొందిన తర్వాత నదులు వగైరా ఎట్లాగైతే నామము రూపం వదిలిపెట్టి అస్తం గచ్చింది దానిలో లయమైపోతాయో అట్లాగే ఈ విద్వాంసుడు అంటే అర్థం ఏంటిది? ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందినవాడు నామరూపాది విముక్త పరాత్పరం పురుషం బయటి దివ్యం. పరాత్పరం అన్నిటికంటే పరమైన తత్వాన్ని పొందుతాడు లేదా తెలుసుకుంటాడు అని మనకు శృతి చెప్పింది. అందువల్ల బ్రహ్మణశ్చ ముక్తోపసృప్త ప్రసిద్ధం శాస్త్రే, ఎవరైతే ఇలాంటిది వదిలిపెడతారో వాళ్ళ ద్వారానే పొందబడతారని శాస్త్రంలో ప్రసిద్ధమై ఉంది. ఏ శాస్త్రంలో ప్రసిద్ధమై ఉందని అడుగుతావా? యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృదిశ్రితా అధమర్త్యో మృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే. ఇది బృహదారణ్యకు ఉంది, కఠోపనిషత్తులో కూడా ఉంది. కఠోపనిషత్తులో కూడా ఈ మంత్రం ఉంది. అంటే ఒకే మంత్రం, ఒకే రకంగా మంత్రాలు ఆయా ఉపనిషత్తులలో వస్తూ ఉంటాయి. ఏం చెప్పింది? యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృదిశ్రితా విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాం శరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిం. భగవద్గీత ఇది కూడా చెప్తుంది. అందుకొరకు ఇక్కడ కూడా సర్వే ప్రముచ్యంతే కామ ఏస్య హృదిశ్రిత. కోరికలు ఎక్కడుంటాయి? కాళేశ్వర మార్కెట్లు ఉంటాయి కదా, మనస్సులో ఉంటాయి. హృదయ అంటే ఏంటిది? శాంతం మృన్మానసం మనః అంటే శాంతం అంటే ఏంటి? హృదయం అన్నా శాంతం అన్నా మనస్సునన్నా మనసులో ఉంటాయి కోరికలు కదా. ఆ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ప్రముచ్యంతే సంపూర్ణంగా వదిలిపెట్టిపోతాయో. అవి వదిలిపెట్టిపోతాయని వదిలిపెట్టాలా? ప్రముచ్యంతే అన్నాడు ఇక్కడ శాస్త్రంలో. అవి వదిలిపెట్టిపోతాయి. మనం వదిలిపెట్టక్కర్లేవు, అవే వదిలిపెట్టిపోతాయి. ఎందుకు వదిలిపెట్టిపోతాయని దాని పక్కకు కూడా ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళని కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళని పలకరించలేదు, ఇక్కడ ఏం లేదనుకోండి, వాళ్ళు పోతారా? మనం పంపిస్తామా? మనం ఎప్పుడు పంపిస్తామంటే మన ప్రకృతికి భిన్నంగా వాళ్ళ ప్రవర్తన ఉన్నప్పుడు పొమ్మని పంపిస్తాం. వాళ్ళు ఎప్పుడు పోతారు అంటే వాళ్ళకి ఏం ప్రయోజనం లేకపోతే, అక్కడ పలకరించే వాళ్ళు లేకపోతే, అక్కడ ఆదరణ లేకుండా వాళ్ళు పోతారు. ఇప్పుడు సాధకుడైన వాడు తన సాధనలో ఉన్నప్పుడు కోరికలన్నీ ఏంటి చూస్తూ ఉంటాయి. నన్ను ఎప్పుడు కోరుతాడా, నన్ను ఎప్పుడు కోరుతాను చూస్తాండి. కోరకుంటే ఏం చేస్తాయి? ఇంతో పని లేదనుకొని అవే వదిలిపెట్టిపోతాయి. అర్థమైందా? అందుకొరకే ప్రముచ్యంతే అన్న. ఎప్పుడైతే తన సాధనలో తానుంటాడో, తన పద్ధతిలో తానుంటాడో, తనలో ఉన్న సమస్త బ్రహ్మాండాలకు సంబంధించిన సంస్కారాలతో పాటు కోరికలు కూడా పోతాయి. ప్రముచ్యంతే అన్నాడు, ముచ్యంతే అనలేదు. అంటే సంపూర్ణంగా వదిలిపెట్టిపోతాయో. ఎక్కడున్నవి? హృది శ్రిత, ఉదయాన్ని ఆశ్రయించుకొని. స్థిత అనలే, శ్రిత అన్నాడు. స్థిత అంటే ఉంటాయి, శ్రిత అంటే ఆశ్రయించి ఉంటాయి. ఆశ్రయించి ఉంటాయి అంటే ఇప్పుడు పుష్పములో రంగు ఉంది, పుష్పాన్ని వదిలిపెట్టిపోతుందా? అర్థం చేసుకోండి ఉపమానాన్ని. పుష్పంలో రంగు ఉంది, పుష్పాన్ని వదిలిపెట్టిపోతుందా? దానికి అవినాభావ సంబంధం.
దానిలో సుగంధం ఉంది, వదిలిపెట్టిపోతుందా? వదిలిపెట్టిపోదు. కానీ దాన్ని ఒక పురుగు ఆశ్రయించుకొని ఉన్నదనుకోండి, ఉంటుందా పోతుందా? ఎందుకంటే ఆ వస్తువు వేరు, ఈ వస్తువు వేరు. అందుకొరకు అది ఉంటే ఉండవచ్చు, పోతే పోవచ్చు. పుష్పంలో ఉండడం వేరు, పుష్పాన్ని ఆశ్రయించడం వేరు. అట్లాగే హృదయంలో ఉండడం లేదు, హృదయాన్ని ఆశ్రయించి ఉండడం వేరు. అర్థమైంది? ఆ పదంలో ఒక అర్థాన్ని మనం చేసుకోవాలి. ఆశ్రయించారు అంటే రెండు వస్తువులు భిన్నంగా ఉంటాయి. దానిలో ఉన్నాయి అంటే మరి ఏంటిది? అది దాన్ని వదిలిపెట్టకుండా అవినాభావ సంబంధంతో ఉంటాయి. అందుకనే హృదిశ్రితా అన్న హృదయాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి కాబట్టి ఆశ్రయం ఇచ్చేంత వరకు ఉంటాయి. ఆశ్రయం లేకపోతే ఏమవుతుంది? పోతా ఉంటాయి. అంతే కదా? అందుకని అధమర్త్యం అమృతో భవతి అత్ర బ్రహ్మ సమష్ణతే. అలాంటి మరణ ధర్మం కలిగిన ఆ జీవుడే అమృత స్వరూపాన్ని పొంది బ్రహ్మ సమష్ణే, బ్రహ్మభావాన్ని అనుభవిస్తాడు లేదా పొందుతాడు అనే దాన్ని మనకు బృహదారణ్యక. ఇత్యేవమాదో ప్రధానాదీనాంతున క్వచిన్ముక్తోపసృప్తత్వమస్తి ప్రసిద్ధం. ప్రధానాది ప్రధానం కానీ లేదా వాయువు కానీ వాక్యాలను కానీ వదిలిపెట్టినట్టయితే మోక్షాన్ని పొందుతారని ఎక్కడైనా మనకు వాక్యాలు కనిపిస్తున్నాయా? మనకు శాస్త్రం ప్రమాణం కానీ నీ మాటలు నా మాటలు ప్రమాణం కాదు. అందువల్ల ఎక్కడైనా మనకు ఇలాంటి వాక్యాలు కనిపించాయా? కనిపిస్తున్నాయంటే కనిపించడము లేదు. అందువల్ల అపిచ తమైవేకం జానత ఆత్మానమన్యదా వాచో విముంచత అమృతశేషేతో. ముందొచ్చింది కదా వాక్యం, నిన్న దానిలో వచ్చింది. ఏమొచ్చింది అంటే మిగతా వాక్యాలన్నీ వదిలిపెట్టి ఆ ఒక్కదాన్నే తెలుసుకో అని అన్నారు. ఆ ఒక్కదాన్ని, మిగతా వాక్యాలన్నీ వదిలిపెట్టి ఆ ఒక్కదాన్ని తెలుసుకోమంటే వాయువుని తెలుసుకోమన్నాడా, జీవుని తెలుసుకోమన్నాడా, లేదా ప్రధానాన్ని తెలుసుకోమన్నాడా, దేన్ని తెలుసుకోమన్నారు? అవన్నీ కూడా జడము, పరిచ్ఛిన్నము. అందువల్ల ఆత్మానం అన్యథా వాచో విముంచత అమృతస్థేషు. అదే